హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. ప్రమద లేఖనం పార్ట్ 33. ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అని బయటికి వెళ్ళిన అమన్ అన్ని చోట్ల వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఏమీ అవకాశం కనిపించడం లేదు. ఇక కొంచెం దూరంలో ఒక చిన్న షాపింగ్ మాల్ తన్నే ఆకర్షిస్తుంది. మాల్ లోపలికి వెళ్తాడు. ఊరికే తిరుగుతూ ఉంటాడు కొద్దిసేపు. అంతా గమనిస్తూ ఉంటాడు. ఎక్కువ మంది ఆ మాల్కి రావడం, కొనకుండా తిరిగి వెళ్ళడం గమనిస్తాడు. ఎందుకు కొనకుండా వెళ్తున్నారా అన్నది గమనిస్తాడు. వెంటనే క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. ఈ షాప్ యజమాని ఎవరు అని అడుగుతాడు. అతను అమ్మను విచిత్రంగా చూస్తూ, మీకెందుకు సార్, ఇంతకీ మీరెవరు అంటూ అడుగుతారు. నా పేరు శ్రీరామ్, నేను సార్ని ఒకసారి కలవాలి, మీ మాల్ గురించి మాట్లాడాలి అంటాడు. అతను విచిత్రంగా చూస్తూ ఏం మాట్లాడాలి అంటూ అడుగుతాడు. అమన్ మౌనంగా ఉండడంతో మాల్ గురించి అయితే సార్ దాకా అవసరం లేదు, పైన సెకండ్ ఫ్లోర్లో ఈ మాల్ మేనేజర్ ఉంటారు, ఒకసారి ఆయన కలవండి అంటూ చెప్తారు. థ్యాంక్స్ అని చెప్పి అటువైపుగా నడుస్తాడు అమన్. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిన అమన్కి ముందంతా షాపింగ్ ఉంటుంది. లాస్ట్లో ఒక క్యాబిన్ ఉంటుంది. మెల్లగా అక్కడికి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ అంటూ అడుగుతాడు. అక్కడ తీవ్రమైన ఆలోచనలో ఉంటాడు మేనేజర్. అమన్ పిలుపు అతను వినిపించుకోడు. అమన్ మరోసారి పిలవడంతో తేరుకొని డోర్ వైపు చూసి, ఎవరు మీరు అంటూ అడుగుతాడు. నాకు జాబ్ కావాలి సార్ అంటూ అడుగుతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకే జాబ్స్కే గ్యారంటీ లేదు, నీకు జాబ్ నేను ఇవ్వలేను అంటాడు అతను. ఎలా ఉంటుంది సార్ గ్యారంటీ? షాపుకు వచ్చిన వాళ్ళు కొనకుండానే చాలామంది వెళ్ళిపోతున్నారు, ఇక బిజినెస్ ఎలా ముందుకు నడుస్తుంది అంటాడు అమన్. అప్పటిదాకా మాల్ లాస్లో ఉందని ఓనర్ చేత పిచ్చి తిట్లు తిన్న అతనికి అమన్ మాటలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. లోపలికి రమ్మని చెప్పి సీట్ ఆఫర్ చేస్తాడు. థ్యాంక్స్ చెప్పి కూర్చుంటాడు అమన్. ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అంటాడు సూటిగా అమన్ వైపు చూస్తూ. నేను ఇక్కడికి జాబ్ కోసం వచ్చాను, కానీ నేను ఇక్కడ కొద్దిసేపు అంతా గమనించాను. వెంటనే నాకు అర్థమైపోయింది షాపింగ్ మాల్ లాస్లో నడుస్తుంది అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏ సేల్స్ పర్సన్ కూడా కస్టమర్ అడిగింది చూపిస్తున్నారు అంతే, వాళ్ళకి నచ్చకపోతే వదిలేస్తున్నారు. అది కాదు కదా మనకు కావాల్సింది. పర్ఫెక్ట్ సేల్స్ పర్సన్ డ్యూటీ ఏంటంటే వచ్చిన వ్యక్తి ఏదో ఒకటి కొనవలసిందే, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అంటూ చెప్తాడు. మేనేజర్ ఆలోచనలో పడతాడు. అమన్ మాటలు అతన్ని ఆలోచింపచేస్తాయి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, తర్వాతనే జాబ్ ఇవ్వండి అంటాడు అమన్. అసలే లాస్లో ఉండి ఓనర్ చేత రోజు తిట్లు పడుతున్నాయి, ఇతనికి ఒక అవకాశం ఇస్తే పోయేదేముంది అనుకుంటూ, సరే ఒకే అవకాశం, నాకు నచ్చితే జాబ్ గ్యారంటీ అంటాడు అతను. ఎలాగో ఒక సేల్స్ పర్సన్ పొజిషన్ ఖాళీగానే ఉంది కనుక. అమ్మని తీసుకుని వెళ్ళి పట్టుచీరల సెక్షన్ దగ్గర పెడతాడు. చీరలు ఎక్కడ ఎంత రేట్ అనేది కూడా చెప్తాడు. అతను కూడా అమ్మని గమనిస్తూ పక్కనే ఉంటాడు. ఇంతలో ఒక జంట అక్కడికి వస్తారు. వాళ్ళ ఆహారం చూడగానే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టలేరు అని అమ్మనికి అర్థమవుతుంది. ఒక మంచి పట్టుచీర చూపిస్తారా అంటూ అడుగుతారు వాళ్ళు. తప్పు పట్టకుండా తప్పకుండా అంటూ ఆ అమ్మాయి వైపు ఒకసారి చూస్తాడు. ఆ అమ్మాయి కలర్కి తగినట్లుగా ఒక చీర తీసి ఆ అమ్మాయి ముందు పెడతాడు. మేనేజర్ ఆశ్చర్యపోతాడు. చక్కగా సూట్ అయ్యే కలర్ తీశాడు అనుకుంటూ. ఎదుటి వాళ్ళకి నప్పే కలర్ తీసి వాళ్ళకి ఇవ్వడం ఒక ముఖ్యమైన కళ. ఏం చేస్తాడా అని అలానే చూస్తూ ఉంటాడు మేనేజర్. ఆ చీర చూడగానే ఆ దంపతులకు బాగా నచ్చుతుంది. కానీ ధర చూసి లేచి వెళ్ళిపోతారు. సిస్టర్, ఒక్క నిమిషం, ఎందుకు లేచి వెళ్ళిపోతున్నారు అంటూ అడుగుతాడు అమ్మన్. విషయం అర్థమైనా కూడా. ఏమీ లేదు అంటారు వాళ్ళు ఇబ్బందిగా. మీరు డబ్బులు ఇచ్చి కొనేవాళ్ళు, మేము మీ దగ్గర తీసుకునేవాళ్ళం. మీరు రూపాయి పెట్టి కొన్నా అది మాకు విలువైందే. మీరు ఇబ్బంది పడకుండా ఎంతలో కావాలో చెప్పండి అంటూ అడుగుతాడు అన్యాయంగా. అతను మాట తీరుకి ఆ దంపతుల్లో తాము డబ్బులు లేని వాళ్ళు అన్న ఫీలింగ్ తొలగిపోతుంది. చిన్నగా ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని చైర్స్లో కూర్చుంటారు. మాకు 5,000 రూపాయలు దాటకుండా ఒక మంచి పట్టుచీర చూపించండి అంటారు. అమన్ చిరునవ్వుతో వాళ్ళు అడిగిన బడ్జెట్లో వెంటనే ఆ అమ్మాయి కలర్కి సూట్ అయ్యేవి తీసి ఆ ముందు పెడతాడు. అందులో నుంచి ఒక మంచి చీర తమకు నచ్చింది తీసుకొని అమ్మనికి థ్యాంక్స్ చెప్పి, నాకు ఎప్పుడు చీర కావాలి అన్నా ఈ షాప్లో నీ దగ్గరికే వస్తా అన్నయ్య అని చెప్పి చిరునవ్వుతో ముందుకు నడుస్తుంది ఆ అమ్మాయి. అమ్మన్ కస్టమర్స్తో మాట్లాడే విధానానికి,
అతని పనితీరుకి ముచ్చటపడతాడు మేనేజర్. ఇందులో మరో జంట అక్కడికి వస్తుంది. వాళ్ళని చూడగానే ఉన్నవాళ్ళని తేలిగ్గానే అర్థమవుతుంది అతనికి. ఇంకా కొంచెం ఎత్తుగా ఉన్న పొట్ట చూసి, ఆ అమ్మాయి జాగ్రత్త చూసి ప్రెగ్నెంట్ అని కూడా అర్థం చేసుకుంటాడు. మంచి కాస్ట్‌లీ పట్టుచీర ఒకటి చూపించుకుంటారు వాళ్ళు. వాళ్ళు భరించగలరు అనుకుంటూనే రూ. 2,00,000 పట్టుచీర తీసి వాళ్ళ ముందు పెడతాడు. లైట్ వెయిట్‌లో ఇంకా ఆ అమ్మాయికి నప్పే కలర్‌లో. ఇంకా లైట్ వెయిట్ పట్టుచీరలు మరో 4 ఆ అమ్మాయి ముందు పరుస్తాడు అమన్. అన్ని కలర్స్ ఆ అమ్మాయికి నచ్చుతాయి. కానీ ఆ పక్కన ఇంతకుముందు వేరే వాళ్ళు చూసి ప్రక్కన పెట్టేసిన చీర మీద ఆ అమ్మాయి కన్ను పడుతుంది. ఆ పట్టుచీర చేతిలోకి తీసుకొని ఇష్టంగా నిమిరి కాస్ట్ చూస్తుంది. అమ్మని చూపించిన దానికన్నా ఒక 50,000 ఎక్కువే దాని ధర. నాకిది నచ్చింది అంటుంది ఆమె. మేడం అది వద్దు ఇది తీసుకోండి అంటాడు అమన్. మేనేజర్ అమ్మని పిచ్చివాడిని చూసినట్టు చూస్తాడు. అమన్ చూపించిన చీర 2,00,000. ఆమె ఎంచుకున్న చీర 2,50,000. అదే అతని చూపుకు కారణం. ఆమె కూడా అదే ప్రశ్న అడుగుతుంది. మీరు చూపించిన దానికన్నా ఇది ధర ఎక్కువ కదా! మీకు వచ్చే లాభం కాదు అనుకుంటూ ఎందుకు ఇది తీసుకోమంటున్నారు? అంటూ. ఆమె భర్త కూడా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటాడు. అమ్మనేం చెప్తాడా అని. మేనేజర్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు అమ్మని వైపు. వచ్చే బేరం పోగొడుతున్నాడు అనుకుంటూ. కానీ అతని చూపులు అమ్మను పట్టించుకోలేదు. మీరు ప్రెగ్నెంట్ కదా మేడం, అవునా? అమ్మని అడిగిన ప్రశ్నకి ఆమె అవునంటూ తల ఊపుతుంది. మా షాప్ లాభాల కన్నా కస్టమర్ సౌకర్యం ఎక్కువగా చూస్తుంది మేడం. మీరు ప్రెగ్నెంట్ కదా! మీరు ఎంచుకున్న చీర చాలా వెయిట్ ఉంది. ఈ సమయంలో మీరు అంత బరువైన చీరలు కడితే మీకు మాత్రమే కాదు మీ బిడ్డకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. అందుకే మీరు లైట్ వెయిట్‌లో మీకు నప్పే పట్టు చీరలు చూపించాను అంటూ చెప్తాడు. అతని మాటలకు అందరూ క్షణం పాటు ఆశ్చర్యపోతాడు. అతని ఆలోచన విధానానికి ఇంప్రెస్ అవుతారు. ఆ భార్యాభర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు చిరునవ్వుతో. మీ లాభాన్ని కూడా చూసుకోకుండా కస్టమర్ గురించి ఆలోచించి మీ ఆలోచన మాకు నచ్చింది. చాలా థాంక్స్. ఎప్పుడూ మీ షాప్‌కే వస్తాము అంటూ అమన్ తీసిన లైట్ వెయిట్ పట్టు చీరలు 3 తీసుకుంటారు. అతనికి థాంక్స్ చెప్పి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతారు. 50,000 లాస్ తెస్తున్నాడు అని అమన్ మీద కోపం తెచ్చుకున్న మేనేజర్ వాళ్ళతో 6,00,000 బిజినెస్ చేయించిన అతని మాట తీరుకు అబ్బురపడతాడు. తన తండ్రి బిజినెస్‌తో పాటు ఎంతో ఇష్టంతో అమన్ టెక్స్‌టైల్ బిజినెస్ గురించి అంతా నేర్చుకుని దాని మీద పట్టు సాధించాడు. అందుకే షాపింగ్ మాల్ ఓపెన్ చేద్దామని తన తండ్రిని కూడా ఒప్పించాడు. ఈ లోపలే అంతా జరిగిపోయింది. గతం మరిచినా లోపల ఉన్న టాలెంట్ ఎక్కడికి పోతుంది? అదే ఇప్పుడు అమన్‌కి సహాయపడింది. అందుకే జీవితంలో ఏది జరిగినా మంచికే అనుకోవాలి. అందులో మంచిని మాత్రమే చూడాలి. వాళ్ళు బిల్ కట్టి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేనేజర్ ప్రక్కకు వెళ్ళి ఓనర్‌కి కాల్ చేసి ఆనందంగా జరిగింది చెప్తాడు. ఓనర్ కూడా అమన్ ప్రతిభకు ఆశ్చర్యపోతాడు. ఇంతకుముందు రిజైన్ చేసిన సేల్స్ పర్సన్ ప్లేస్‌లో అతన్ని తీసుకోమని చెప్తాడు. కొద్దిసేపటికి బయటికి వచ్చిన మేనేజర్ అమన్ని తనతో పాటుగా తన క్యాబిన్‌కి తీసుకువెళ్తాడు. కూర్చోమని చైర్ చూపిస్తాడు. అమన్ అతని వైపు చూస్తూ కూర్చుంటాడు. గుడ్ శ్రీరామ్, మీ వర్క్ చాలా బావుంది. మీరిక్కడ జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. రేపటి నుండి వచ్చేయండి అని చెప్పి సాలరీ డీటెయిల్స్ అన్నీ మాట్లాడి కంగ్రాట్స్ చెప్తాడు. అమన్‌కి హ్యాపీగా అనిపిస్తుంది. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ అంటాడు. చెప్పండి అంటాడు మేనేజర్ అమన్ వైపు చూస్తూ. నాకు కొంత జీతం అడ్వాన్స్‌గా ఇవ్వగలరా? అంటూ అడుగుతాడు తన దగ్గర ఏమీ లేదు అన్న విషయం గుర్తుకు వచ్చి. ఇప్పుడే జాయిన్ అయ్యి అప్పుడే అడ్వాన్సా? సార్ నా పరిస్థితి అలాంటిది. నేను ఒక నెల జీతం అడ్వాన్స్ అడగడం లేదు. సగం జీతం ఇవ్వండి చాలు. చాలా అవసరం ఉంది. నెల పూర్తయిన తర్వాత మిగతా సగం తీసుకుంటాను అంటాడు. అమన్ మొహం చూసిన మేనేజర్‌కి అతను మోసగాడిలా అనిపించలేదు. మేనేజర్ కూడా మంచివాడు కావడంతో సరే అంటూ అప్పటికప్పుడు సగం జీతం అతనికి అడ్వాన్స్‌గా ఇస్తాడు. థాంక్స్ సార్. రేపటి నుండి జాబ్‌లోకొస్తాను అని చెప్పి ఆ మనీ తీసుకొని బయటికి నడవబోతూ సడెన్‌గా ఒకటి గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. వెనక్కి తిరిగి సార్ మీ షాప్‌లో జాబ్ చేసే వాళ్ళకి మీ షాప్‌లో బట్టలు కొనుక్కుంటే ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? అంటూ అడుగుతాడు అమన్. మేనేజర్ ఆశ్చర్యపోతాడు అమన్ అడిగిన ప్రశ్నకి. ఉన్న అవకాశాలన్నీ ఈరోజే వాడుకోవాలని డిసైడ్ అయ్యావా? అంటూ చిన్నగా నవ్వుతాడు. నేను వేసుకోవడానికి క్లాత్స్ లేవు అందుకే అడుగుతున్నాను అంటాడు స్వచ్ఛమైన నవ్వుతో అమన్. మరింత ఆశ్చర్యపోతాడు మేనేజర్. అంత ఇబ్బందిలో కూడా చెదరని చిరునవ్వుని చూసి అతను షాక్ అవుతాడు. అమన్ లైఫ్ ఆయనకు అర్థం కాలేదు. కొన్ని రోజులు పోయాక నిదానంగా అడుగుదాంలే అనుకుంటాడు. మన షాప్‌లో పనిచేసే వాళ్ళకి 20% డిస్కౌంట్ ఉంటుంది. తీసుకొని వెళ్ళు
అంటూ జాయినింగ్ లెటర్, ఐడి కార్డ్ ఇస్తాడు. చాలా థ్యాంక్స్ అని చెప్పి బయటికి వస్తాడు. జెంట్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి డిస్కౌంట్ ఉన్న సెక్షన్లో ఒక 2 జతలు కొనుక్కొని మరలా అందులో అదనంగా 20% డిస్కౌంట్ కూడా దొరకడంతో మిగిలిన డబ్బులిచ్చి బయటికి వస్తాడు. బ్రతకడానికి ఒక ఆసరా దొరికినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమన్కి. వస్తూ దారిలో కూరగాయలు, సరుకులు కొన్ని తీసుకుందాము, లేకపోతే ప్రమద గారి దగ్గర ఊరికే తినలేను అనుకుంటాడు. కూరగాయలు అయితే కొనగలను కానీ సరుకులు ఏం కొనాలి అనుకుంటాడు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన మిత్ర గారాల కొడుక్కి సరుకులు ఎలా కొనాలో ఎలా తెలుస్తుంది? కాసేపు ఆలోచించి ఏం కొనాలో తెలియక ముందు ఇంటికి వెళ్ళి తర్వాత అంకుల్ని తీసుకుని వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. ఇంటికి బయలుదేరుతాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకొని షాపింగ్ కవర్లు పక్కన పెడతాడు. అప్పటికే మధ్యాహ్నం కావడంతో కడుపులో ఆకలి కెంటలు మోగుతాయి. ఆకలి వేయగానే అమ్మ గుర్తుకు వచ్చినట్లు వెంటనే ప్రమద గుర్తుకు వస్తుంది అమన్కి. చక్కగా ఉంటుంది ప్రమద గారి వంట. ఇప్పుడు షాపుకి వెళ్ళిపోయి ఉంటారు కదా, ఇక తప్పదు, బయటికి వెళ్ళి తినాలి అనుకుంటూ ఉండగా తలుపు సౌండ్ అవడంతో వెనక్కి తిరిగి చూస్తాడు. హాయ్ శ్రీరామ్ అంటాడు డోర్ దగ్గర నిలబడిన శ్రీధర్. చిరునవ్వుతో లోపలికి రండి అంకుల్ అంటూ ఆహ్వానిస్తాడు అమన్. ఇదిగో బాబు భోజనం అంటూ బాక్స్ అతని చేతికిస్తాడు. దాన్ని విచిత్రంగా చూస్తూ ఆంటీ చేశారా అంటూ అడుగుతాడు. ప్రమద ఉండగా మాకు ఆ ఛాన్స్ ఇస్తుందా అని మనసులో అనుకుంటూ లేదు బాబు ప్రమదనే చేసిందంటూ చెప్తాడు. తను షాపుకు వెళ్ళిపోయింది కదా అంటాడు ఆశ్చర్యంగా. ఉదయం నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్ళిపోయావు కదా, ఆ తర్వాత తన ఇద్దరికీ వంట చేసి తన బాక్స్ తీసుకుని నీకు కూడా ఇందులో సర్ది నాకు ఇచ్చి వెళ్ళింది అంటాడు. ఆ మాట వినగానే అతి తక్కువ సమయంలోనే ప్రమద వంటకు అలవాటు పడిన అమన్ మొహంలోకి వెలుగు వస్తుంది. అది శ్రీధర్ దృష్టిని దాటిపోదు. థ్యాంక్స్ అంకుల్, మీరు నాకు ఒక సహాయం చేయాలి అంటాడు. ఏమిటి? భోజనం చేసిన తర్వాత మనం బయటికి వెళ్దాం అంటాడు. ఎందుకు అంటూ అడుగుతాడు శ్రీధర్కి అర్థం కాక. షాపింగ్ మాల్లో నాకు జాబ్ వచ్చిన సంగతి చెప్తాడు. కంగ్రాట్స్ అంటాడు హ్యాపీగా శ్రీధర్. థ్యాంక్స్ అంకుల్. ఆ రోజు ప్రమద గారు చెప్పింది నిజం. నేను కష్టపడి వంట సామాను కొనుక్కొని వంట నేర్చుకుని వండుకోవడం కన్నా మీరు చెప్పినట్లుగా సరుకులు కొనిచ్చి రోజు ప్రమద గారి దగ్గర తినడమే బెటర్. అందుకే జాబ్ వచ్చింది కదా, అడ్వాన్స్గా కొంత జీతం తీసుకున్నాను. వచ్చేటప్పుడే కొనుక్కొని వచ్చేద్దాము అనుకున్నాను, కానీ నాకేం కొనాలో తెలియలేదు, అందుకే వచ్చేసా. భోజనం చేశాక మనిద్దరం వెళ్ళి కూరగాయలు ఇంకా కొన్ని సరుకులు తీసుకువచ్చి ప్రమద గారికి ఇచ్చేద్దాము అంటాడు. ఆ మాట విని గుండెలో రాయి పడుతుంది శ్రీధర్కి. వెళ్తే కూతురు కోపం వస్తుంది, వెళ్ళకపోతే అమన్ బాధపడతాడు. ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు ఆలోచించి ఇక వేరే మార్గం లేక సరే వెళదాము అంటాడు. నువ్వు తినేసిరా, నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీధర్. అతను వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటాడు. వెంటనే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని 2 గంటల తర్వాత బయలుదేరతారు. మార్కెట్కి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు తీసుకుంటాడు అమన్ శ్రీధర్ సహాయంతో. తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం తీసుకోవాలి అంకుల్ అంటూ అడుగుతాడు. ఇప్పుడు ఇవి కూడా ఎందుకు రామ్? ప్లీజ్ అంకుల్, నేను ఊరికే తినలేను, దయచేసి ఏం సరుకులు తీసుకోవాలో చెప్పండి. ఒక నిట్టూర్పు విడిచి ఏం తీసుకోవాలో చెప్తాడు. కొద్దిపాటి సరుకులు తీసుకొని ఇంటి దారి పడతారు. షాపింగ్ అయ్యేసరికి చీకటి పడుతుంది. ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ప్రమద ఇంటికి వచ్చేసి ఉంటుంది. అమ్మాయి కూడా వచ్చిందయ్యా పద అంటూ ప్రమద ఇంటివైపు నడుస్తాడు శ్రీధర్. అమ్మని అనుసరిస్తాడు. లోపలికి అడుగు పెడతారు ఇద్దరు. ప్రమద కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. పిలవమని కళ్ళతో సైగ చేస్తాడు శ్రీధర్. ప్రమద గారు అంటూ పిలుస్తాడు. అమన్ గొంతు విని వెంటనే హాల్లోకి వస్తుంది ప్రమద. బయటికి వచ్చిన ప్రమద అమన్ చేతిలో కూరగాయలు ఇంకా శ్రీధర్ చేతిలో సరుకులు చూసి అర్థం కాక చూస్తుంది. నాకు ఉద్యోగం వచ్చిందండి, కొంత జీతం అడ్వాన్స్ తీసుకున్నాను. ఎలాగో నాకు వంట మీరే చేసి పెడతాను అన్నారు కదా, అందుకే ఈ సరుకులు కూరగాయలు తీసుకువచ్చాను అంటాడు. అంతే, ఆ పనికిమాలిన సలహా ఇచ్చినందుకు శ్రీధర్ వైపు కోపంగా చూస్తుంది. ఆమె భావం అర్థమైన శ్రీధర్ ప్లీజ్ వదిలే బంగారం అంటూ కళ్ళు చిన్నవిగా చేసి అడుగుతున్నట్లుగా బిక్కమొహం వేస్తాడు. ఇక ఆయన ఏమీ అనలేకపోతుంది. అమ్మని వైపు చిరుకోపంగా చూస్తుంది.
ఆమె కోపం దేనికో అర్థమైనా కానట్లుగానే ఏమైంది ప్రమద గారు అంటూ అడుగుతాడు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటుంది. అవసరమే. మీరు తీసుకుంటేనే నేను మీ దగ్గర తింటాను. లేదంటే బయట తింటాను అంటాడు. ప్రమద చిరుకోపంగా ఇద్దరి వైపు చూసి చేతుల్లో బ్యాగ్స్ లాక్కొని లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. ప్రమద 2 కాఫీ కప్స్‌తో బయటికొస్తుంది. ఆ స్మెల్‌కి ప్రాణం లేచి వస్తుంది అమన్‌కి. ఇద్దరికీ ఇస్తుంది. థాంక్స్ చెప్పి కాఫీ తీసుకుంటాడు. రామ్, ఈరోజు నైట్‌కి నేను ఊరికి వెళ్తున్నాను. మరలా ఎల్లుండి ఉదయానికి వస్తాను. వీళ్ళిద్దరిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు శ్రీధర్. ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.